ఇలా మీకు కొద్దిగా అటు ఎలక్షన్ బిజీ ఉన్నప్పటికీ కూడా కొంచెం రిస్క్ ఇవ్వడం జరిగింది. అంటే మిమ్మల్ని అడిగే పెట్టుకున్నాం, వద్దంటే ఊరుకుంటుంటే వాస్తవంగా చెప్పాలా. మంత్రి వడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు రకరకాల వాదనలతోటి రకరకాల మాటలు మాట్లాడుతున్నాడు. దానికి సంబంధించినటువంటి కొంత క్లారిటీ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. ఆయన ఏమంటాడంటే, నువ్వు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు, చీఫ్ విప్గా పనిచేసినావు, మంత్రిగా పనిచేసినావు, ధర్మపురి నియోజకవర్గానికి ఏం పని చేసినావో చెప్పమని నా మీద సవాల్ విసురుతున్నాడు. నేను అనేది ఏంటంటే, ధర్మపురి నియోజకవర్గం చాలా నియోజకవర్గాలలో అభివృద్ధి చెందినటువంటి నియోజకవర్గాలలో ఒకటి. ఆ నియోజకవర్గంలో చేసినటువంటి ప్రతి పని కూడా ప్రజలకు తెలుసు. మరి ముఖ్యంగా ధర్మపురి టెంపుల్ సిటీని చాలా గొప్పగా డెవలప్మెంట్ చేసినాం. ఇంకా చేయవలసి ఉండే. వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపుగా ఒక 100-150 కోట్ల వరకు నిధులు వాపసు పోయినటువంటి మాట కూడా వాస్తవం. ఇవన్నీ గమనించకుండా నన్నే సవాల్ చేస్తుండు. నేనేమంటున్నా అంటే, ప్రతి సవాల్ కింద మీరు వచ్చి దాదాపు 26 నెలలుగా వస్తున్నది. ఈ 26 నెలల కాలంలో ధర్మపురి పట్టణంలో కావచ్చు, లేదంటే ధర్మపురి నియోజకవర్గంలోని 7 మండలాలలో కావచ్చు, నువ్వు ఏం పని చేసినావో ప్రజలకు అవసర నిమిత్తం ఒక చెప్పుకోదగ్గ పని ఏం చేసినావో చెప్పుమని నేను అంటున్నా. ఆయన ఏమంటాడంటే, నేను డిగ్రీ కాలేజ్ ఫౌండేషన్ వేసిన, ఫ్యూచర్లో బస్సు డిపో తీసుకొస్తా, ఐటీఐ కాలేజ్ తీసుకొస్తా, పాలిటెక్నిక్ కాలేజ్ చేస్తా, అభివృద్ధి అంటే ఏందో నేను చూపిస్తా అని మాట్లాడుతున్నాడు. డిగ్రీ కళాశాల నేను ఇదివరకే తీసుకొచ్చిన. రెసిడెన్షియల్ సిస్టంలో డిగ్రీ కళాశాల ధర్మపురిలో పెట్టినాం. ఇక ఆయనకు తెలియకపోతే మనం ఏం చేయలేము. అదేవిధంగా 2 గురుకుల పాఠశాలలు పెట్టినాం ధర్మపురి పట్టణానికి సంబంధించి, ధర్మపురి మండలానికి సంబంధించి. పట్టణంలోనే మైనార్టీ గురుకుల పాఠశాల మంచి కంటిన్యూ నడుస్తున్నది, డిగ్రీ కాలేజ్ నడుస్తున్నది, జూనియర్ కాలేజ్ చాలా గొప్పగా డెవలప్మెంట్ చేసినాం. అదేవిధంగా డెవలప్మెంట్కు సంబంధించి చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ధర్మపురిలో డెవలప్ చేసినాం. ఆయనకు మరి దాని మీద ధ్యాస లేకపోతే మనం ఏం చేయలేం. మాతా శిశు ఆసుపత్రి కావచ్చు, ఉన్న ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిని 50 పడకలుగా తీర్చిదిద్దుకోవడం కావచ్చు, లేదంటే డయాలసిస్ సెంటర్ కావచ్చు, ఆక్సిజన్ ప్లాంట్ కావచ్చు, అనేక రోడ్లను విస్తరించడం కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ అంతా స్ట్రీమ్లైన్ చేయడం కావచ్చు, గోదావరి మురుగునీళ్ళు చేరకుండా ప్రక్షాళన చేయడం కావచ్చు, ఇవన్నీ కూడా చేసినాం. కానీ ఆయన ఇలా నువ్వేం చేసినావో చెప్పు, ఏ అధికారంతో ఏ హక్కుతో ఓట్లు అడుగుతున్నావు అని నన్నే ఉల్టా మాట్లాడుతున్నాడు. నేనదేది ఏంటంటే, నువ్వు ఈ 26 నెలల్లో అసలు ఏం చేసినావు? ఇటున్న పుల్ల అటు పెట్టలే, తట్టెడు మట్టి పోయలే. నువ్వు ఇచ్చిన 6 గ్యారంటీలు ఎక్కడనే ఉన్నాయి. అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా అక్కడనే ఉన్నాయి. నువ్వు ప్రత్యేకంగా ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో, రెవెన్యూ డివిజన్ కావచ్చు, అదేవిధంగా బస్సు డిపో కావచ్చు, నేను చెప్పిన ఇప్పుడు ఉన్నటువంటి పాలిటెక్నిక్ కాలేజ్ కావచ్చు, ఐటీఐ కావచ్చు, ఇవన్నీ కూడా అక్కడనే ఉన్నాయి. ఇంకా 2 సంవత్సరాల కాలమే నీకు ఉన్నది. ఇంకా చేస్తా చూస్తానే చెప్తున్నావు కదా, కానీ చేసింది మాత్రం శూన్యం. అసలు నేను అడుగుతున్నా, నన్ను అంటున్నావు కదా, నీకు ఓట్లు అడిగే హక్కు ఉందా? 6 గ్యారంటీలు అమలు చేయకుండా నువ్వు ఇచ్చిన హామీలు, మీ పార్టీ ఇచ్చిన మేనిఫెస్టో కాక నువ్వు సొంతగా ఇచ్చిన హామీలు కూడా అమలు చేయడానికి నీకు చేత కాలే. నిన్నగాక మొన్ననేమో వచ్చి యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ ఇది స్కూల్ని ఒకటి ఫౌండేషన్ చేసినావు. నువ్వు చేసిన గొప్పతనం ఏం లేదు. అది కట్టిన నాటికి, అందులో పిల్లలు చదివిన నాటికి, అందులో విద్యావంతులు అయిన నాటికి, ఆ డబ్బులు రిలీజ్ అయిన నాటికి చూద్దాం. కానీ అదేదో పెద్ద గొప్ప పని చేసినట్టుగా నువ్వు చెప్తున్నావు. అదే సందర్భంలో నువ్వు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్గా ఉన్నావు కదా, కేసీఆర్ గారి హయాంలో ఉన్నటువంటి 1026 గురుకుల పాఠశాలను ఎందుకు నిర్వీర్యం చేస్తున్నావు?
అందులో ఉన్న పిల్లలకు అన్నం ఎందుకు పెడతలేరు? పురుగులన్నం పెడుతున్నారని చెప్పి పిల్లలు రోడ్ల మీదకి వస్తే మీకు కళ్ళు కనబడతలేవా? సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ లక్ష్మణ్ కుమార్ గారే దానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 110 మంది పిల్లలు ఇప్పటికే చనిపోయిన వివిధ కారణాలతోటి. అడ్మిషన్ శాతం తగ్గింది. అదేవిధంగా మన సోషల్ వెల్ఫేర్ సిస్టంలో బెస్ట్ అవైలబుల్ స్కూల్కి సంబంధించినటువంటి 25,000 మంది పిల్లల విద్యార్థుల ఫీజులు కట్టక ప్రైవేటు యాజమాన్యం వాళ్ళను బయటికి పంపిస్తున్నది. మరి నీకు ఇవన్నీ అర్థమవుతున్నాయా, అర్థమవుతలేదో మాకు తెలియదు. నీ శాఖ కిందకే వస్తుంది. నువ్వు వికలాంగుల శాఖకు కూడా మంత్రి ఉన్నావు. ఇప్పటికి నేను ఛాలెంజ్ చేసి అడుగుతున్నా, నువ్వు వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా కనీసం వికలాంగులకు స్కూటీలు కానీ ట్రైసైకిల్స్ కానీ వాళ్ళ చదువుకునే విద్యార్థులకు ల్యాప్టాప్లు కానీ వాళ్ళ ప్రోత్సాహాలు కానీ ఒక బడ్జెట్ కానీ లేదు. దాని మీద నీకు ధ్యాస లేదు. నీకు ఎంతసేపు నీ మీద నీకే ధ్యాస తప్ప నీ డిపార్ట్మెంట్ మీద కానీ ప్రజల మీద కానీ ధ్యాస లేదని తెలుస్తున్నది. నువ్వు నన్ను విమర్శించుడు కాదు, మరి ఒక్కసారి నువ్వేం చేస్తున్నావో వెనక్కి తిరిగి చూసుకోమని నేను అంటున్నా. తర్వాత ఈ ధర్మారం రిజర్వాయర్కు సంబంధించినటువంటి విషయంలో కూడా ఒక ఆరోపణ చేశాడు. ఈ సెకండ్ టీఎంసీకి సంబంధించినటువంటి విషయంలో 3 మండలాలలో చాలా గ్రామాలలో ఈ కాలువ నిర్మాణం చేసే సమయంలో మరి చాలామంది రైతుల భూములు కోల్పోయారు. వాళ్ళకు తగినంత న్యాయం చేసేటువంటి ప్రయత్నం రైతుల వెంట ఉండి మేము చేసినాం. ఎక్కడి నుంచి కూడా రైతుల దగ్గర నుంచి వ్యతిరేకత కానీ నా మీద ఎక్కడ మాట్లాడినటువంటి దాఖలాలు లేవు. ఇక మరి ఈయనకి ఏం తెలిసిందో ఏమో తెలియదు కానీ నేనట చాలా దాంట్లో అవినీతి చేసినట. మరి నా ఆ విధమైనటువంటి ఆరోపణలు చేస్తున్నాడు. నేను మొన్ననే ఒక ఛాలెంజ్ చేసిన లక్ష్మణ్ కుమార్ గారికి, నీదే ప్రభుత్వం ఉన్నది, నీ చేతులనే పోలీసు వ్యవస్థ ఇతర ఎంక్వైరీ సంస్థలన్నీ నీ చేతులనే ఉన్నాయి. ఎక్కడ అవినీతి జరిగిందో నీకు 10 రోజుల సమయం నేనే నీకు ఇస్తున్నా, ఎంక్వైరీ వేయించమని నేనే అడుగుతున్నా. అదేవిధంగా ఆస్తుల మీద కూడా మాట్లాడండు. నా ఆస్తుల మీద కూడా ఎంక్వైరీ వేయించమని అడుగుతున్నా. నేను చాలా సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నా, ప్రజలకు చాలా పారదర్శకంగా ఉన్నాం, చాలా వాళ్ళకు బాధ్యతగా పనిచేసినాం. మరి నువ్వు నిన్నగాక మొన్న వచ్చినావు, నీకు విషయాలన్నీ తెలుస్తలేవు, ఏది మాట్లాడినా కూడా అర్థమవుతలేదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ అంటే ఎల్లంపల్లి వాటర్ను సిద్దిపేటకు సిరిసిల్లకు తీసుకుపోయిందని మాట్లాడుతున్నాడు. నేను ఒక విషయం మా పాత్రికేయుల సమక్షంలో వారికి నేను ఛాలెంజ్ విసురుతున్నా. నీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే, నీకు అవగాహన ఉంటే, నీకు విషయాల పట్ల ఏమైనా తెలిసి ఉంటే ఇక్కడనే జగిత్యాల పట్టణ కేంద్రంగా మా విలేకరుల సమక్షంలో ఒక చర్చా వేదిక పెడదాం. నీళ్లు ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినాయి, అసలు నీళ్ళు ఏడికెళ్ళి వస్తాయో నీకు తెలుసా, ఏడికి పోతాయో తెలుసా, కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క రూపురేఖలు నీకు తెలుసా, ఎల్లం ప్రాజెక్టు నుంచి నీళ్ళు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతాయో తెలుసా. తర్వాత ఇంకొక విషయం కూడా గతంలో నేను చెప్పిన, లక్ష్మణ్ కుమార్ నేను 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్ననాడు మేము అధికారంలో ఉన్నా లేకున్నా, లేదంటే అధికారంలో ఉన్నటువంటి 10 సంవత్సరాల కాలంలో ధర్మపురి నియోజకవర్గంలో 1 ఎకరమైన ఎండినట్టుగా నువ్వు చూపిస్తావా అని నేను అడిగిన. ఒక ప్రాజెక్టు కడితే ఒక మండలానికో ఒక నియోజకవర్గానికో పరిమితమై కట్టరు. ఆ అవగాహన ఆ జ్ఞానం నీకు లేదని మాకు అనిపిస్తుంది. ఎందుకంటే అది 40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును పట్టుకొని మీరు సిరిసిల్లకు నీళ్లు తీసుకుపోతాంటే చూసుకుంటున్నావు, సిద్దిపేటకు నీళ్ళు తీసుకుపోతాంటే చూసుకుంటున్నావు. సిద్దిపేటకు నీళ్లు తీసుకుపోవడం కాదు నాయన, దాదాపు సగం తెలంగాణను సస్యశ్యామలం చేసినటువంటి ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు. నీ ధర్మపురిలో ఏ ప్రాంతానికి నీళ్లు రాలేదో చెప్పు, ఏ మండలంలో ఏ గ్రామానికి నీళ్ళు రాలేదో చెప్పు. ఆ అవగాహన లేకుండా మాట్లాడకు లక్ష్మణ్ కుమార్ అని నేను చెప్తున్నా. ఒకవేళ నీకు అవగాహన ఉంటే, దీని మీద ఏ రకమైనటువంటి ఇన్ఫర్మేషన్ నీకు ఉంటే, ఇగో ఈ జగిత్యాల పట్టణంలో ప్రెస్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఒక చర్చా వేదిక పెడదాం. నీళ్ళు ఏడికి పోయినాయి, ఎక్కడి నీళ్ళు ఎక్కడికి పోయినాయో నువ్వు చెప్పాలి. ఎందుకంటే నీకు నీళ్ళ మీద అవగాహన లేదు.
గోదావరిలో పోయే నీళ్లు ఒక మూలకో ఒక 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 మండలానికో ఒక ప్రాంతానికో పరిమితం కావు, అనేక రాష్ట్రాలు దాటుకుంటూ వస్తాయి, రాష్ట్రాల యొక్క హక్కులు ఉంటాయనే కనీసమైనటువంటి జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నావు. ఇది ఇప్పుడు కాదు, నువ్వు అధికారంలో రాకముందు ఇదే మాట్లాడినావు, ఇప్పుడు కూడా అదే మాట్లాడుతున్నావు. అదేవిధంగా ఇంకా మేము ధర్మపురి నియోజకవర్గానికి సంబంధించి ఒక అగ్రికల్చర్ కళాశాల తీసుకొచ్చినాం. అది రాలేదు, అబద్ధం అని చెప్పినావు. నీకు నిజాయితీ ఉంటే ఏమన్నా చర్చకు పెట్టి, నా దగ్గర జీవో కాపీ ఉంది. మొన్నటిదాకా జీవో కాపీ గురించి మాట్లాడినావు, ఇప్పుడు జీవో కాపీ మాకు దొరికింది. మొన్నటిదాకా అధికారులను బెదిరించి ఇవ్వనీయలేదు. ఆ కాలేజీని ఎందుకు పోడగొట్టినావు అని నేను అడుగుతున్నా. నువ్వు పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చుడు సంగతి అటు పక్కకు పెట్టు. తెచ్చినటువంటి పిల్లలు అగ్రికల్చర్ బీఎస్సీ అగ్రికల్చర్ చదువుకునేటువంటి పిల్లలకు తెచ్చినటువంటి కాలేజీను నువ్వు ఎందుకు పోడగొట్టినావు? అదేవిధంగా మాతా శిశు ఆసుపత్రి కట్టి 26 నెలలు అవుతుంది ప్రారంభం మేము చేసినాము. అలా సేవలు ఎందుకు ఇప్పటి వరకు రాలేదు గది చెప్పు. ధర్మపురికి సంబంధించినటువంటి ఒక 150 కోట్ల రూపాయలు ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నిధులు, డిఎంఎఫ్టీ కావచ్చు, టీయూఎఫ్ఐడిసి నిధులు కావచ్చు, లేదంటే ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఆ రోజు ఇచ్చినటువంటి నిధులు కావచ్చు, తర్వాత డిఎంఎఫ్టీ అంటే సింగరేణి నుంచి తెచ్చిన నిధులు, ఇవన్నీ వాపస్ ఎందుకు పోయినాయో చెప్పు. ఓ మంత్రిగా ఉండి ఈ నిధులను కాపాడే అక్కర ఉన్నదా? ఆ నిధులు వెళ్ళిపోతుంటే నువ్వు చూడడం కోసమైతే నువ్వు మంత్రి ఉంటేంది, లేకపోతేంది? ఎవరి కోసం నువ్వు మంత్రి? ఇవాళ వచ్చి మళ్ళా ఎలక్షన్లలో మమ్మల్ని విమర్శిస్తున్నావు. అసలు మీరేం చేసిందో చెప్పమని నేను అడుగుతున్నాను. మీ ముఖ్యమంత్రి గదే, నువ్వు గదే, మీ ఎమ్మెల్యేలు గదే. ఎంతసేపు ఈ అబద్ధాలు చెప్పి బతుకుదామనే ప్రయత్నం చేస్తున్నారు తప్ప మరి వాస్తవాలు చెప్పి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలను పూర్తి చేసి మేము ప్రజల ముందట నిలబడి గర్వంగా మేము మాట్లాడతామనేటువంటి ధైర్యం అయితే మీకు లేదు. తర్వాత ఎప్పటికప్పుడు ఇవే ఆరోపణలు. ఈ ఆరోపణలు చేసి ఎన్ని రోజులు బతుకుతారు? పని చేసి చూయించి మీరు ప్రజలను ఒప్పించుకోండి, మెప్పించండి. అట్లా మీకు ప్రజల దగ్గరే అవకాశం ఉంటుంది తప్ప తర్వాత నా మీద కూడా వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. నాకేవో ఆస్తులు ఉన్నాయని నిన్నగాక మొన్ననే చెప్పిన నేను. తప్పకుండా నా ఆస్తుల మీద ఎంక్వైరీ వేయమని అంటున్నా. లేదంటే నువ్వేం చేస్తానో కూడా మాకు తెలుసు, ఎవరు కళ్ళు మూసుకొని లేరు. ఇలా 2.5 సంవత్సరాలలోనే నీ ఆస్తులు ఎట్లా పెరిగినాయి. నేను 20 సంవత్సరాలు ఎమ్మెల్యే, 30-35 సంవత్సరాలు రాజకీయాలలో యాక్టివ్గా ఉన్నా. నేను సింగరేణి కార్మికునే కావచ్చు. నా మీద నువ్వు చేస్తున్న ఆరోపణలు ఏవైతే ఉన్నాయో సత్య దూరం. నాకేం ఆస్తి ఉన్నది, ఏం ఆస్తి లేదు, నాకు ఏ రకమైనటువంటి డబ్బు ఉన్నదో ప్రజలకు తెలుసు. ఒకవేళ నువ్వు కూడా తెలుసుకోవాలనుకుంటే నేను అఫిడవిట్లో పెట్టిందని చెప్పిన. అఫిడవిట్లో నా ఎన్నికల అఫిడవిట్లోనే మొత్తం నా ఆస్తులు చూపించిన. నువ్వు నీ అఫిడవిట్లో పెట్టలే. ఆనాడు ఎవరో నెగ్లెక్ట్ అయింది, కానీ ఆ రోజే నీ నామినేషనే రిజెక్ట్ కావాలి. అఫిడవిట్లో పెట్టకుండా ఎమ్మెల్యే అయినటువంటి లక్ష్మణ్ కుమార్ ఇలా మంత్రిగా కొనసాగుతున్నావు. మేము ఇటువంటి ఎన్నడూ మేము ప్రస్తావించలేదు. కానీ నువ్వు మాట్లాడుతున్నావు కదా, మాట్లాడినందుకు తప్పకుండా నా మీద ఎంక్వైరీ వేయమని మాత్రం నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఒక్క గురుకుల పాఠశాల బిల్డింగ్ అన్న కట్టినవా అని మాట్లాడుతుండు. నీకు అర్థమవుతుందో అర్థం కాదో మాకు తెలియదు. ఒక కొత్త కాన్సెప్ట్, దేశంలోనే గురుకుల పాఠశాలల యొక్క కొత్త కాన్సెప్ట్ కేసీఆర్ గారు తీసుకొచ్చిండ్రు. దాదాపు 1026 గురుకుల పాఠశాలలు ఈ రాష్ట్రంలో నిర్వహించబడుతున్నాయి. వీటికి బిల్డింగ్స్ కొంతకాలం తర్వాత వస్తాయి కావచ్చు. మరి 2.5 ఏళ్ళల్లో మీరెన్ని కట్టిరో చెప్పాలి కదా. బిల్డింగ్ ఎవరిదనేది సమస్య కాదు. పిల్లలకు చదువు మంచిగా చెప్తున్నారా లేదా, అందులో అన్ని సౌకర్యాలు ఉన్నాయా లేవా, కేసీఆర్ గారు అధికారంలో